హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మేము బిర్యానీ అయితే తయారు చేస్తున్నామండి. ఇంట్లో చేసుకునేది ఒక వెరైటీ అయితే మనమైతే సమ్మర్ క్యాంప్‌కి బయటెళ్ళామనమాట. మా ఫ్యామిలీ అందరం కలిసి బయట దర్గాకైతే వెళ్ళాము. ఇక వెళ్ళినప్పుడు మొత్తం మేము చాలా మెంబర్స్ ఉండడం వల్ల అందరికీ బయట అంటే కుదరదు కాబట్టి మేమే దర్గా దగ్గరైతే ఇట్లా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకున్నామండి. మనం ఇంట్లో అన్ని ఇంగ్రీడియెంట్స్ వాడి చేసుకుంటే కూడా అంత టేస్ట్ రాదనమాట. బయట ఇలా అందరితో కలిసి చేసుకున్నప్పుడు ఆ టేస్ట్ అనేది బాగా వెరైటీగా ఉంటుంది. అందులో అందరితో కలిసి తినడం కూడా చాలా బావుంటుంది కదా! మీరైతే ఈ సమ్మర్‌లో ఎక్కడికి వెళ్లారనేదైతే కామెంట్ చేసేయండి. ఇదైతే మదనపల్లి దగ్గర ఉంటుందండి దర్గా. మేమైతే ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తూ ఉంటాము. ఇక మనం అక్కడికెళ్ళినప్పుడు ఇలా బిర్యానీలు దేవుడి కోసం ప్రసాదం కూడా అక్కడే తయారు చేస్తూ ఉంటారు. సో, మనం రొటీన్‌గా చేసుకున్నట్లేండి. ఇవన్నీ కూడా మనకు పక్కనే ఉన్న చిన్న విలేజ్‌లో అయితే దొరుకుతాయన్నమాట. సో, అన్నీ అక్కడక్కడే కొద్ది కొద్దిగా అప్పటి వరకు బిర్యానీకి ఏమేమి కావాలో అవన్నీ బయట అక్కడే కొనుక్కొచ్చుకున్నామన్నమాట. మేమంతా ఒక 10 మెంబర్స్ పైనే వెళ్ళాము. మా అత్త వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అందరం వెళ్ళామన్నమాట. సో, ఇక ఆనియన్స్, ఈ బిర్యానీ మసాలా ఇవంతా వేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ టమోటాలనైతే ఇందులో వేసేయాలి. టమోటాలంటే గుర్తుకొచ్చింది. మేము వెళ్ళిన దర్గాకి చుట్టుపక్కల కూడా టమోటా తోటలైతే ఉన్నాయన్నమాట. మేమైతే కర్ర పుల్లల కోసం అలా వెతుకుతుంటే ఫుల్‌గా మొత్తం ఒక 2, 3 టమోటా తోటలైతే కనిపిచ్చాయి. ఇక మనం చూసిన తర్వాత అస్సలు ఆగం గదా! ఇక కొన్ని టమాటాలైతే తస్కరించామనమాట. అంటే వాళ్ళకి తెలియకుండా కొన్ని టమాటాలైతే కోసుకొచ్చుకున్నాము. అలా కొన్న వాటికన్నా కూడా ఇలా దొంగలించిన వాటికే రుచి గూడా ఎక్కువంటారు. సో, అలా అనమాట. కొన్ని టమాటాలు అలాగే అక్కడి నుంచి కొన్ని కర్రపుల్లలైతే తెచ్చుకున్నాము. ఇక టమోటాలు వేగే టైంలోనే ఇందులోకైతే చికెన్ కూడా వేసేసుకున్నాము. చికెన్ అంతా మనకు ఇక్కడ మంట అనేది చూసారు కదా! మనం గ్యాస్ మీద చేసుకోవడం కన్నా కట్టెల పొయ్యి మీద టేస్ట్ బావుంటుంది. సో, అప్పటికప్పటికే అండి మనకన్నీ అక్కడే దొరుకుతాయి. ఇందులోకైతే సాల్ట్‌ని కూడా అయితే వేసేసుకున్నాము. ఇక సాల్ట్ అంతా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత అనేది ఒక 10 నిమిషాలు పెట్టిన తర్వాత మనకు ఈ ముక్కలనేటివి బాగా ఉడకాలన్నమాట ఆయిల్‌లోనే. ఇవి బాగా ఉడికి ఆయిల్ ఇలా వాటర్ కానీ పైన తేలింది అనే టైంలో ఇందులోకి మనం కారము, కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి, కొద్దిగా పసుపు అనేది ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇవన్నీ యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని మొత్తం అన్నీ ఒకసారి కలిసేలాగైతే కలిపేసుకున్నాను. దీన్నైతే మేము మొత్తానికి ఒక ముగ్గురమైతే ప్రిపేర్ చేశాము. మా వారు బాగా హెల్ప్ చేశారు. అలాగే మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ అండి అన్నయ్య. సో, అన్న కూడా హెల్ప్ చేశారు. ఇలా మేము ముగ్గురం కలిసి ఇదైతే తయారు చేశామనమాట. మంచి సమ్మర్‌లో చెట్ల కింద ఇలా అన్నీ తెచ్చుకొని చేసుకుంటే ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంటుందండి. ఇందులో కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేసుకున్నాము. ఒకవేళ మనకు కారం సరిపోలేదు అనుకుంటే కారం కూడా ఇంకొద్దిగా యాడ్ చేశానండి సరిపోలేదు అంటే. ఇక ఇవన్నీ యేసుకొని మొత్తం నీట్‌గా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత అనేది క్లోజ్ చేసుకున్నామంటే బాగా ఉడికిపోతుందండి. చూసారు కదా! ఇలా మనకు ఆయిల్ అనేదైతే పైన తేలేంత వరకు మనం ఈ మసాలా అంతా కూడా ఉడకపెట్టుకోవాలి. నేనైతే ఇప్పుడు వాటర్ ఇందులో వేయకుండా డైరెక్ట్‌గా రైస్ అయితే ఇందులో వేసేస్తున్నానండి. ఇక్కడ మనం వెళ్ళిన దగ్గర పెద్దగా మనం ఏమి సామాన్లు తీసుకెళ్ళం గదా! సో, ఉన్న వాటితోనే ఒక 2, 3 వాటిలల్లో రైస్ అయితే అప్పుడప్పటికే కడుక్కోను అలాగే ఇందులో అయితే వేసేసుకున్నామనమాట. మొత్తం రైస్ ఇందులో వేసేసుకున్న తర్వాత దీన్ని నీట్‌గా మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకోవాలి. అసలు ఈ రైస్ ఏసేటప్పుడు చూడండి మా బాధలు. ఒక దాంట్లో ప్లేట్‌లో, ఒక దాంట్లో బౌల్‌లో ఇలా దొరికిన వాటిలో మనకు అడ్జస్ట్ అయినట్టు మేము వాష్ చేసుకొని అయితే వేసేసుకున్నాము. ఇందులోకి ఇంకొద్దిగా కొత్తిమీర, పుదీనా అయితే వేసేసుకొని ఇక రైస్ ఇవంతా కూడా మొత్తం అన్నీ కలిసేలాగైతే కలిపేసుకున్నాను. ఇలా నేను వెరైటీగా చేయడం ఇక్కడ నేనైతే ఇంట్లో రెగ్యులర్‌గా చేస్తుంటాను. ఇలా ముందుగా రైస్ వేసి బాగా కుక్ అయిన తర్వాత ఇందులో వాటర్ అయితే వేస్తుంటాను. బట్ మా అత్త వాళ్ళ సైడు ఇలా చేయరనమాట. వాళ్ళు వాటర్ ముందుగా వేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ అనేది యాడ్ చేస్తారు. సో, నేను ఒకసారి ఇలా వెరైటీగా ట్రై చేస్తాను. మీరు టేస్ట్ బావుందో లేదో చెప్పండి అనేసైతే చెప్పాను. సరే నీ ఇష్టం కానీ చెయ్యి అన్నట్లు వాళ్ళు గూడా
ఇక మనకైతే రైస్ బాగా మనం ఆయిల్‌లో కుక్ చేసుకున్న తర్వాత, మనం రైస్ ఎంతైతే యాడ్ చేసుకున్నామో, దానికి రెండింతలు వాటర్ అయితే ఏసుకోవాలనమాట. అంటే ఒక గ్లాస్‌కి 2 గ్లాసెస్ వాటర్ లాగా అయితే వేసేసుకోవాలి. ఇలా మేము వేసుకున్న రైస్‌కి మొత్తానికి వాటర్ అయితే ఇక్కడ కొలుచుకొని మొత్తం వేసేసుకున్నానండి. వాటర్ వేసేసుకున్న తర్వాత, మనకు ఉప్పు ఇవంతా సరిపోయే లేదైతే చెక్ చేసుకోవాలి. సో, మొత్తం మనకు ఇదేసిన తర్వాత అంతా ఒకసారిగా కలిపేసుకోవాలండి. ఎందుకంటే ఇంతకుముందు మనము రైస్ ఫస్ట్ వేసేసాం కదా! అడుగనేది ఏమైనా అంటుకో ఉంటుందేమో మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూసారు కదా! వాటర్ అంతా కూడా దగ్గర పడి మనకు రైస్ అయితే ఇక్కడ ఒక 50% వరకు కుక్ అయిపోయిందండి. ఇలా కుక్ అయిన తర్వాత మనము ఇంకొక 5 నిమిషాల తర్వాత ఇది దమ్ పెట్టుకున్నామంటే మనకు పర్ఫెక్ట్‌గా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. మసాలా వేసే విధానాన్ని అలాగే మనం చేసే పద్ధతిని బట్టే బిర్యానీ టేస్ట్ అనేది అలా ఉంటుందండి. ఇదే ప్రొసీజరు కొంతమంది చేసినా అంత టేస్ట్ రాదు. సేమ్ ప్రొసీజర్ కొంతమంది చేస్తే టేస్ట్‌గా ఉంటుంది. అది చేసే విధానము, టైంని బట్టి ఉంటుందనమాట. సో, చూసారు కదా! ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గర పడింది. మనకు ముక్క కూడా చికెన్ అనేది ఒక ముక్క ఎత్తుకొని చూస్తే ఉడికిపోయిందనమాట. ఇక పైనైతే మూత క్లోజ్ చేసేసి మంటనేది చూసారు కదా! ఇలా ఫుల్‌గా ఉంది. మంటంతా కూడా తగ్గిచ్చేసాము. ఇంకా ఆల్రెడీ మనకు దమ్ము పెట్టుకోవడమే ఇంకా. ఈ మంటంతా తీసేసి మనం పొయ్యిలో నుంచి బొగ్గులనేటివి తీసేసాము. ఇక్కడ మండకపోయేసరికి ఒక ప్లేట్ ఎత్తుకొనైతే మా వాడు విసురుతూ ఉన్నాడు. ఇక ఫైనల్‌గా మనం ఈ బొగ్గులనంతా తీసి ఇలా ప్లేట్ పైన దమ్ లాగైతే పెట్టేసుకున్నాము. ఇలా పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు అలాగే వదిలేసామనుకో, మనకు పొడి పొడిగా రైస్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. ఇక్కడైతే చానా నిప్పులున్నాయనమాట. అంటే మనం ఇక్కడ 50% వరకు నిప్పులు తీసేసి మూత పైన వేసాం. 50% కిందే ఉన్నాయి. తర్వాత మూత తీస్తే చూడండి ఎంత బావుందో. అసల మనం పెట్టుకోబోయిన బిర్యానీ కడాయి నిండా వచ్చిందండి. కరెక్ట్‌గా మనకు స్ట్రక్చర్ కానీ, టేస్ట్ కానీ అంత బావుందనమాట. పొడి పొడిగా సూపర్‌గా అయితే వచ్చింది. నేను ఇంట్లో ఎన్ని సార్లు చేసినా ఈ టేస్ట్ అయితే రాలేదు. ఇలా బయట ఉన్న వాటితో సర్దుకొని అడ్జస్ట్ అయ్యి చేసినప్పుడు ఇంత టేస్ట్‌గా రావడం అనేది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక పిల్లలు, ఫ్యామిలీ అందరం కూడా అక్కడే మేము కూర్చొని అందరం ఒక్కసారిగా కలిసి అయితే భోంచేసాము. ఇదైతే నిజంగా చాలా మెమరబుల్ అండి. ఎందుకంటే ఇట్లా అందరితో కలిసి మనం బయట తినడం అనేది నిజంగా చాలా బావుంటుంది కదా! నాకైతే ఇది చాలా బాగా నచ్చిందనమాట. ఇలా వేడి వేడిగా మనం చేసుకున్న తర్వాత దీంట్లోకైతే రైతా అనేది ప్రిపేర్ చేసుకున్నాము. ఇక ఈ బిర్యానీ రైతా వేసుకొని అందరికీ మనం తీసుకెళ్ళిన ఆకులైతే వడ్డించేసుకున్నామనమాట. వీడియో ఎలా ఉందనేది లైక్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.